హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హోమ్ లోన్స్. హోమ్ లోన్స్ అంటే ఏంటి? అసలు ల్యాబ్ అంటే ఏంటి? హోమ్ లోన్, ల్యాబ్ వల్ల కలిగే లాభాలేంటి? ఇవన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. తెలుసుకోవడానికి మన మన ముందు సునీల్ గారు ఉన్నారండి. హాయ్ అండి సునీల్ గారు. హాయ్ అండి మన వెంకయ్య స్టూడియోకి గారు. వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి స్టూడియోకి ఇన్వైట్ చేసినందుకు. ఓకే అండి. అసలు సెక్యూర్ లోన్స్ అంటే ఏంటండి? సెక్యూర్ లోన్స్ అంటే అండి మనం ఏదైతే హామీగా ప్రాపర్టీ ఇస్తున్నామో అది కార్ లోన్సే కావచ్చు, లేకపోతే హోమ్ లోనే కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైనా ప్లెడ్జ్ చేయడం కానీ చేయడం దాన్ని సెక్యూర్ లోన్స్ అంటారండి. అసలు హోమ్ లోన్ అంటే ఏంటి? అసలు ల్యాబ్ అంటే ఏంటి? హోమ్ లోన్ అంటే అండి యాక్చువల్‌గా ఏదైతే మనం కొత్తగా పర్చేజ్ చేస్తున్నామో ఐదర్ బిల్డర్ నుంచి కానియండి, లేకపోతే ఏదైనా స్థలం కొని ఇల్లు కడతాం గానియండి, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇల్లు వేరోళ్ళ దగ్గర కొంటాం గానియండి, దాన్ని రీసేల్ అంటారు. రీసేల్ గానియండి, లేదా డైరెక్ట్ బిల్డర్ నుంచి కానియండి, డెవలపర్ నుంచి గాని కొంటాం గానియండి, వీటిని హోమ్ లోన్ కింద అంటారండి. ల్యాప్ అంటే లోన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ అండి. ఏదైతే ఆల్రెడీ మన ప్రాపర్టీ ఉన్నది, ఏదైతే ప్రాపర్టీ ఉన్నదో దాన్ని మనము మార్టిగేజ్ జేయడం అనే దాన్ని ల్యాప్ కింద అంటారండి. ఇప్పుడు హోమ్ లోన్ బెటర్ అంటారా? ల్యాబ్ బెటర్ అంటారా? యాక్చువల్‌గా చూస్తేనండి హోమ్ లోను కొత్త వాళ్ళకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో న్యూ జనరేషన్ వాళ్ళకి హోమ్ లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఆ టాక్స్ బెనిఫిట్ గురించండి బెనిఫిట్ అండి. హోమ్ లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఒక ఇంట్లో రెంట్‌కి ఉంటున్నారో ఆ రెంట్‌కి కొద్దిగా కలుపుకుంటే ఈఎంఐ ఎళ్ళిపోతది కాబట్టి హోమ్ లోన్ ప్రిఫరబుల్ అండి. ఇప్పుడు హోమ్ లోను సాలరీ ఎంప్లాయ్‌కి బెస్ట్ అంటారా? సెల్ఫ్ ఎంప్లాయ్‌కి బెస్ట్ అంటారా? సార్ హోమ్ లోన్ ఇద్దరికీ బెస్టేనండి. ఎందుకంటే టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటది కాబట్టి, ఏటీసీ కింద ఇప్పుడు ఉన్న టాక్స్ ఎగ్జంప్షన్స్‌లో ఎగ్జంప్షన్స్ తీసుకుంటారు. హోమ్ లోన్ అనేది ఇప్పుడు ఏదైతే కొత్తది కొంటున్నారో ప్రాపర్టీ, వాళ్ళ చాయిస్ ఎలా ఉంటదంటే అండి, వాళ్ళు బిజినెస్ స్టార్టప్ కంపెనీ అనుకోండి, ప్రాపర్టీ అసెట్ ప్రాపర్టీ అయితది. అది సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి. అదే సాలరీ వాళ్ళనుకోండి, న్యూ ప్రాపర్టీ వాళ్ళకి టాక్స్ ఎగ్జంప్షన్ ప్లస్ వాళ్ళ సొంత ఇల్లు కొనుక్కోవడానికి అయితది. అది బెనిఫిట్ అండి. అసలు హోమ్ లోన్ ఎవరికిస్తారు? ల్యాప్ ఎవరికిస్తారు? హోమ్ లోను సాలరీడ్ పీపుల్స్‌కి ఇస్తాము. ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి ఇస్తామండి. ఓకే. దానికి మినిమమ్ ఇన్‌కమ్ రెవెన్యూ ఉన్న వాళ్ళకి మనం చేయొచ్చండి. హోమ్ లోన్‌లో అండ్ ల్యాప్‌లో ఈక్వల్‌గా ఉంటాయండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు? హోమ్ లోన్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ల్యాప్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా వేరియేషన్ ఉంటదండి. ఓకే. హోమ్ లోన్‌కి తక్కువుంటది. ల్యాప్‌కి ఒక వేరియేషన్ ఉంటదండి. ఒక 1-1.5% వరకు మార్కెట్‌లో వేరియేషన్ ఉంటదండి. ఓకే. ఇప్పుడు హోమ్ లోన్ గాని, ల్యాప్ గాని అప్లై చేస్తే ఎంత ఎన్ని డేస్‌లో అది కంప్లీట్ అవుతది? సపోజ్ అది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే. అది ఆల్రెడీ అంటే ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఉందనుకోండి. మాక్సిమం ఒక 7 వర్కింగ్ డేస్‌లో క్లోజ్ చేయొచ్చండి. ఇన్ కేస్ ఫ్రెష్ మళ్ళీ ఎలిజిబిలిటీ గాని, ఇది గాని అప్రూవల్ లేదు. ప్రాజెక్ట్ అప్రూవల్ లేదనుకోండి. దానికొక మినిమమ్ 15 వర్కింగ్ డేస్ పడతదండి. ఎందుకంటే లీగల్ కావాలి, టెక్నికల్ కావాలి. ప్లస్ వాల్యుయేషన్స్ అన్నీ 2 వాల్యుయేషన్స్ చూస్తారు. ఆ వాల్యుయేషన్స్ పట్టుకొని మనము చేయాల్సి ఉంటదండి. దానికి కొద్దిగా టైం పడతది. ఇప్పుడు హోమ్ లోన్‌కి, ల్యాప్‌కి సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి? ఏమన్నా ఇంచుమించు అటు ఇటుగా ఏమన్నా ఉంటాయా? హోమ్ లోన్‌కి, ల్యాబ్‌కి సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. హోమ్ లోన్‌లోకొచ్చేసరికి అగ్రీమెంట్ ఆఫ్ సేల్ ఒకటుంటది అడిషనల్‌గా. ల్యాబ్‌లో వచ్చేసరికి డైరెక్ట్ సేల్ డీడ్ ఉంటది కాబట్టి మనకి అగ్రీమెంట్ ఆఫ్ సేల్ ఉండదండి. ఈ 2 వేరియేషన్ అండి. ఇప్పుడు సాలరీ ఎంప్లాయ్‌కి, సెల్ఫ్ ఎంప్లాయ్‌కి మీరు ఇస్తా అని చెప్పారండి. హోమ్ లోన్ గాని, ల్యాప్ గాని ఇస్తా అని చెప్పారు. సాలరీ ఎంప్లాయ్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? సెల్ఫ్ ఎంప్లాయ్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఇప్పుడు సాలరీ వరకు వచ్చేసరికి అండి మనం మినిమమ్ 6 మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటామండి. ఓకే. 1 ఇయర్ బ్యాంకింగ్ తీసుకుంటాము. అండ్ 2 ఇయర్స్ ఎంప్లాయ్‌మెంట్ ప్రూఫ్ తీసుకుంటాం. అంటే ఫార్మ్ 16 కానియండి, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కానియండి, ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ఓకే. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ దగ్గరకొచ్చేసరికి మనకి మినిమమ్ 3 ఇయర్స్ వింటేజ్ ఉండాలండి. 3 ఇయర్స్ వింటేజ్ ఉండి మనకి బిజినెస్ స్టెబిలిటీ అండ్ ఐటీ రిటర్న్స్ ఆహ్, గ్రోత్ ఉండాలండి. టర్నోవర్ అనేది గ్రోత్ ఉండాలి. ఈ తీసుకొని 1 ఇయర్ బ్యాంకింగ్ కూడా తీసుకుంటాము. వాటి మీద మనం ఎలిజిబిలిటీ క్యాలిక్యులేషన్ చేస్తామండి. ఇప్పుడు మనకి ల్యాప్ వల్ల అడ్వాంటేజ్‌లు ఏమి ఉన్నాయి సార్? ల్యాబ్ వల్ల సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి సాలరీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇప్పుడు డాక్యుమెంట్స్ బీరువాలో పెట్టుకుంటే ఏమి రావు. హ్మ్. ఇదే డాక్యుమెంట్స్ మనం బ్యాంక్‌లో ప్లెడ్జ్ చేసినామనుకోండి, మనీ రొటేషన్ అయితది. వాళ్ళు సారీ రీఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ లెక్క ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా మ్యారేజ్ ఉన్న ఫంక్షన్‌కి ఏమన్నా యూజ్ చేయాలన్నా, ఓకే. లేదా ఏదైనా పొలం కొనాలనుకున్నా, వాళ్ళు ఏదైతే ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టే కంటే బ్యాంక్‌లో పెడితే ఇంకా సేఫ్ ఉంటది కాబట్టి, బ్యాంక్‌లో పెట్టుకొని అది లోన్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ లెక్క మనకి ఎలా
ప ఇంట్లో ఫంక్షన్ కానియండి, లేకపోతే ఆహ్, మన ల్యాండ్ ఏమైనా వాళ్ళ డెవలప్‌మెంట్ కానియండి చేసుకుంటే దానికి మళ్ళా అసెట్ వాల్యూ పెరుగుతది. దానివల్ల వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటదండి. ఇప్పుడు కస్టమర్ ప్రీవియస్‌లో కొన్ని లోన్స్ ఉన్నాయండి. ఆ లోన్స్ మొత్తం కలిపి ఒక లోన్ కింద చేసుకొని ల్యాప్ తీసుకోవచ్చండి అట్లా? బా భలే ప్రశ్నేశారు వెంకీ గారు. యాక్చువల్‌గా ఏందంటే, ఈ కాన్సెప్ట్‌లో వచ్చేసరికి ఎక్కువ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళొస్తారు. అవునండి. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బిజినెస్ లోన్స్ తీసుకుంటారు. రొటేషన్స్ దగ్గర రాంగానే ఒక 10-15 లాక్స్ టైట్ కావడమో, ఒక 50,00,000 టైట్ కావడమో జరుగుతది. ఓకే. వాళ్ళ దగ్గర కంపెనీ అసెట్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ ఆక్యుపైడ్ అసెట్స్ కానీ ఉంటే, వాళ్ళన్నీ ఏం చేస్తారంటే, ఈ లోన్స్ ఏదైతే ఉన్నాయో కన్సాలిడేషన్ అంటారు. ఓకే. కన్సాలిడేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఏదైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని లోన్స్ కలిపి ఔట్‌స్టాండింగ్ ఒక 20,00,000 ఉంది ఆర్ 30,00,000 ఉంది. ప్రాపర్టీ వాల్యూ ఒక 70,00,000 80,00,000 ఉందనుకోండి. ఓకే. వాళ్ళేం చేస్తారు దానికి మీద వాళ్ళు తీసుకొని దాని మీద టాప్ అప్ చేసుకొని కొద్దిగా అమౌంట్ తీసుకొని వాళ్ళు బిజినెస్ అక్కడికక్కడ ఫండ్ రైజ్ చేసుకొని ఈ లోన్స్ అన్ని క్లోజ్ చేసుకొని వాళ్ళు కొద్దిగా ఫ్రీ అయ్యి అంటే ఇప్పుడు సపోజ్ 10,00,000కి ఈఎంఐ అనుకోండి. అది 23,000 నుంచి దగ్గర దగ్గర 28,000 వరకు వెళ్తది. అది సెల్ఫ్ ఎంప్లాయిడ్ విషయంలోకొచ్చేసరికి. ఎప్పుడైతే ఇది మార్ట్‌గేజ్‌కెళ్తాడో, మార్ట్‌గేజ్‌కెళ్ళినప్పుడు టెన్యూర్ ఎక్కువ ఉంటది. ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతది. ఓకే. దానివల్ల వాళ్ళకి ఈఎంఐ అనేది చాలా ఫ్లెక్సిబుల్‌గా తగ్గుతది కాబట్టి, వాళ్ళన్నిటికి కలిపి కన్సల్టేషన్‌కెళ్తారు. ఓకే. ఇదొక అడ్వాంటేజ్ అండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, నెక్స్ట్ టైమ్ ఏదైనా లోన్ కావాలనుకున్నా కూడా ఈ మార్ట్‌గేజ్ కన్సల్టేషన్ చేయడం వల్ల తర్వాత ఎలిజిబిలిటీ నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో వాళ్ళ టర్నోవర్ పెరిగినప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెరుగుతాయి. సో, ఈ రెండిటి వల్ల వాళ్ళకి అడ్వాంటేజేనండి. అదే సాలరీ విషయంలోకొచ్చేసరికి సాలరీ వాళ్ళకెలా ఉంటదంటే అండి ఇప్పుడు వచ్చే జీతానికి మొత్తము ఈఎంఐలకు వాటికి వెళ్ళిపోయే దానికంటే వాళ్ళకి కన్సల్టేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఈఎంఐ అనేది తగ్గుతది. ఓకే. టెన్యూర్ పెరగడం వల్ల దానివల్ల వాళ్ళకి ఈఎంఐ తగ్గుతది. ఈఎంఐ తగ్గినప్పుడు వాళ్ళకి కన్సల్టేషన్ చేసినందుకు వాళ్ళకి ఏదైతే ఔట్‌స్టాండింగ్ మంత్లీ పేమెంట్ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ కాకుండా రెగ్యులర్‌గా పేమెంట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువుంటది. అండ్ వాళ్ళది సపోజ్ క్రెడిట్ కార్డ్ ఉంది. ప్లస్ వేరే పర్సనల్ లోన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్‌లో ఉంటాయి. అవునండి. ఆ డేట్స్‌లో వాళ్ళు జాగ్రత్త పడి అమౌంట్ పెట్టుకొని వెయిట్ చేసే కంటే అప్పుడు ఒకటే ఈఎంఐ ఈఎంఐ ఉంటది చేసుకుంటే కాబట్టి యెస్. వాళ్ళకి ఆ డేట్‌లో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటది. అవకాశాలుంటాయి. ఈ అడ్వాంటేజెస్ వల్ల వాళ్ళు ల్యాబ్‌కి ఎళ్ళొచ్చండి. ఓకే అండి. థాంక్ యూ అండి. మీ మంచి సలహాలిచ్చారు. ఇలాంటివి మేము పాటించి మేము గూడా నలుగురికి చెప్తాము. ఓకే అండి.